క్వశ్చన్ ప్రాజెక్ట్ విష్ణు కింద డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈటీఎల్డీహెచ్సిఎం క్షిపణిని ఎవరు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు? యోర్ ఆప్షన్స్: ఏ ఇస్రో, బి హెచ్ఏఎల్, సి భారత సైన్యం, డి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: డి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లో 75వ ప్రధాన్ మంత్రి దివ్య ఔషధ కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? యోర్ ఆప్షన్స్: ఏ బదౌన్, బి కాన్పూర్, సి లక్నో, డి వారణాసి. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: ఏ బదౌన్. క్వశ్చన్ మహదాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? యోర్ ఆప్షన్స్: ఏ మహారాష్ట్ర, బి మధ్యప్రదేశ్, సి గోవా, డి కర్ణాటక. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి గోవా. క్వశ్చన్ 15వ హాకీ జట్టు ఇండియా సబ్ జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? యోర్ ఆప్షన్స్: ఏ ఒడిషా, బి జార్ఖండ్, సి మిజోరం, డి హర్యానా. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: డి హర్యానా. క్వశ్చన్ బెహ్డియన్ క్లామ్ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? యోర్ ఆప్షన్స్: ఏ అస్సాం, బి సిక్కిం, సి త్రిపుర, డి మేఘాలయ. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: డి మేఘాలయ. క్వశ్చన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈటీఎల్డీహెచ్సిఎం క్షిపణిని ఎన్ని రకాల ప్రదేశాల నుండి ప్రయోగించవచ్చు? యోర్ ఆప్షన్స్: ఏ 1, బి 2, సి 3, డి 4. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి 3. క్వశ్చన్ ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? యోర్ ఆప్షన్స్: ఏ జూన్ 14, బి జూన్ 15, సి జూలై 14, డి జూలై 15. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: డి జూలై 15. క్వశ్చన్ ప్రాజెక్ట్ విష్ణు కింద డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన క్షిపణి పేరు ఏమిటి? యోర్ ఆప్షన్స్: ఏ అగ్ని 5, బి బ్రహ్మోస్, సి పృథ్వీ 2, డి ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగర్ డ్యూరేషన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఈటీఎల్డీహెచ్సిఎం. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: డి ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగర్ డ్యూరేషన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఈటీఎల్డీహెచ్సిఎం. క్వశ్చన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈటీఎల్డీహెచ్సిఎం క్షిపణి గంటకు ఎంత వేగంతో ప్రయాణించగలదు? యోర్ ఆప్షన్స్: ఏ సుమారు 5000 కిలోమీటర్లు, బి సుమారు 8000 కిలోమీటర్లు, సి సుమారు 9000 కిలోమీటర్లు, డి సుమారు 11000 కిలోమీటర్లు. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: డి సుమారు 11000 కిలోమీటర్లు. క్వశ్చన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈటీఎల్డీహెచ్సిఎం క్షిపణి పరిధి ఎంత? యోర్ ఆప్షన్స్: ఏ 500 కిలోమీటర్లు, బి 1000 కిలోమీటర్లు, సి 1500 కిలోమీటర్లు, డి 2000 కిలోమీటర్లు. యోర్ టైమ్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ సి 1500 కిలోమీటర్లు. క్వశ్చన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈటీఎల్డీహెచ్సిఎం క్షిపణి ఏ ఇంజన్తో పనిచేస్తుంది మరియు ఇది వాతావరణం నుండి ఆక్సిజన్ను ఇంధనంగా మండించడానికి ఉపయోగిస్తుంది? యోర్ ఆప్షన్స్: ఏ సర్కామ్ జెట్ ఇంజన్, బి టర్బో జెట్ ఇంజన్, సి రాకెట్ ఇంజన్, డి టర్బో ఫ్యాన్ ఇంజన్. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ సర్కామ్ జెట్ ఇంజన్. క్వశ్చన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈటీఎల్డీహెచ్సిఎం క్షిపణి ఎంత బరువున్న అణువార్ హెడ్ను మోయగలదు? యోర్ ఆప్షన్స్: ఏ 500 కిలోలు, బి 1000 కిలోలు, సి 1500 కిలోలు, డి 2000 కిలోలు. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి 2000 కిలోలు. క్వశ్చన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈటీఎల్డీహెచ్సిఎం క్షిపణి మాక్ 8 వద్ద ఎగురుతుంది. ఇక్కడ మాక్ అంటే ఏమిటి? యోర్ ఆప్షన్స్: ఏ ధ్వని వేగం యొక్క గుణకం, బి సమయం కొలత, సి దూరం కొలత, డి క్షిపణి బరువు కొలత. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ ధ్వని వేగం యొక్క గుణకం. క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు గురించి వివరిస్తుంది? యోర్ ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 124, బి ఆర్టికల్ 214, సి ఆర్టికల్ 233, డి ఆర్టికల్ 324. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ ఆర్టికల్ 124. క్వశ్చన్ ఏ కోర్టుకు రిట్ జారీ చేసే అధికారం ఉంటుంది మరియు ఇది ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి ఉపయోగపడుతుంది? యోర్ ఆప్షన్స్: ఏ జిల్లా కోర్టు మాత్రమే, బి సివిల్ కోర్టు మాత్రమే, సి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు 2, డి జిల్లా కోర్టు మరియు సివిల్ కోర్టు 2. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు 2. క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టులు రిట్ జారీ చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి? యోర్ ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 32, బి ఆర్టికల్ 139, సి ఆర్టికల్ 226, డి ఆర్టికల్ 124. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి ఆర్టికల్ 226. క్వశ్చన్ ఒక జిల్లాలో జిల్లా జడ్జిని ఎవరు నియమిస్తారు? యోర్ ఆప్షన్స్: ఏ ప్రధాన మంత్రి, బి భారత రాష్ట్రపతి, సి రాష్ట్ర గవర్నర్ మరియు హైకోర్టు సంప్రదింపులతో, డి రాష్ట్ర ముఖ్యమంత్రి. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి రాష్ట్ర గవర్నర్ మరియు హైకోర్టు సంప్రదింపులతో. క్వశ్చన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించే ప్రక్రియను ఏమంటారు? యోర్ ఆప్షన్స్: ఏ అభిశంసన, బి రాజీనామా, సి బదిలీ, డి పదవి విరమణ. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ అభిశంసన. క్వశ్చన్ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? యోర్ ఆప్షన్స్: ఏ ప్రధాన మంత్రి, బి పార్లమెంటు, సి భారత రాష్ట్రపతి, డి భారత ప్రధాన న్యాయమూర్తి. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి భారత రాష్ట్రపతి. క్వశ్చన్ ప్రస్తుతం ఆస్తి హక్కు ఏ రకమైన హక్కు?
యోర్ ఆప్షన్స్: ఏ ప్రాథమిక హక్కు, బి చట్టబద్ధమైన హక్కు, సి ప్రాథమిక విధి, డి నైతిక హక్కు. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: బి చట్టబద్ధమైన హక్కు. క్వశ్చన్: భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు? యోర్ ఆప్షన్స్: ఏ 42వ సవరణ, బి 44వ సవరణ, సి 73వ సవరణ, డి 86వ సవరణ. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: బి 44వ సవరణ. క్వశ్చన్: భారతదేశంలో ఓటు వేయడానికి కనీసం వయో పరిమితి ఎంత? యోర్ ఆప్షన్స్: ఏ 21 సంవత్సరాలు, బి 25 సంవత్సరాలు, సి 18 సంవత్సరాలు, డి 16 సంవత్సరాలు. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి 18 సంవత్సరాలు. క్వశ్చన్: ఓటు హక్కు అనేది ఏ రకమైన హక్కు? యోర్ ఆప్షన్స్: ఏ సామాజిక హక్కు, బి ఆర్థిక హక్కు, సి రాజ్యాంగ హక్కు, డి సాంస్కృతిక హక్కు. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి రాజ్యాంగ హక్కు. క్వశ్చన్: భారతదేశంలో కొత్త జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? యోర్ ఆప్షన్స్: ఏ 2014 సంవత్సరంలో, బి 2016 సంవత్సరంలో, సి 2020 సంవత్సరంలో, డి 2022 సంవత్సరంలో. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి 2020 సంవత్సరంలో. క్వశ్చన్: భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గౌరవప్రదంగా స్వేచ్ఛగా జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది? యోర్ ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 14, బి ఆర్టికల్ 19, సి ఆర్టికల్ 21, డి ఆర్టికల్ 32. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి ఆర్టికల్ 21. క్వశ్చన్: భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు? యోర్ ఆప్షన్స్: ఏ భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ, బి కేంద్ర న్యాయ మంత్రి, సి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, డి సొలిసిటర్ జనరల్. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్: అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను ఎవరు నియమిస్తారు? యోర్ ఆప్షన్స్: ఏ ప్రధాన మంత్రి, బి భారత రాష్ట్రపతి, సి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డి కేంద్ర న్యాయ మంత్రి. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: బి భారత రాష్ట్రపతి. క్వశ్చన్: క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా ఏది నిలిచింది? యోర్ ఆప్షన్స్: ఏ లండన్, బి సియోల్, సి టోక్యో, డి ఢిల్లీ. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: బి సియోల్. క్వశ్చన్: గత 6 ఏళ్లుగా మొదటి స్థానంలో ఉన్న లండన్ క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ 2025లో ఏ స్థానానికి పడిపోయింది? యోర్ ఆప్షన్స్: ఏ 2వ స్థానంలో, బి 3వ స్థానంలో, సి 4వ స్థానంలో, డి 5వ స్థానంలో. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: బి 3వ స్థానంలో.
క్వశ్చన్ క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ 2026లో టోక్యో ఏ స్థానంలో నిలిచింది? యోర్ ఆప్షన్స్: ఏ 1వ స్థానంలో, బి 2వ స్థానంలో, సి 4వ స్థానంలో, డి 5వ స్థానంలో. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: బి 2వ స్థానంలో. క్వశ్చన్ విద్యార్థులకు అత్యంత అందుబాటు ధరలలో ఉన్న, తక్కువ జీవన వ్యయం కలిగిన, ప్రపంచ నగరాల్లో ఏ భారతీయ నగరానికి మొదటి స్థానం లభించింది? యోర్ ఆప్షన్స్: ఏ ముంబై, బి బెంగళూరు, సి చెన్నై, డి ఢిల్లీ. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: డి ఢిల్లీ. క్వశ్చన్ క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ 2025లో భారతదేశం నుండి ముంబై ఏ స్థానంలో నిలిచింది? యోర్ ఆప్షన్స్: ఏ 104వ స్థానంలో, బి 108వ స్థానంలో, సి 128వ స్థానంలో, డి 98వ స్థానంలో. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: డి 98వ స్థానంలో. క్వశ్చన్ క్యూఎస్ ర్యాంకింగ్స్లో యజమాని కార్యకలాపాలు ఎంప్లాయర్ యాక్టివిటీ అంటే దేనిని సూచిస్తుంది? యోర్ ఆప్షన్స్: ఏ నగరం యొక్క మొత్తం వ్యాపార వృద్ధి, బి నగరంలోని కంపెనీల సంఖ్య, సి గ్రాడ్యుయేట్లకు లభించే ఉద్యోగ అవకాశాలు, ప్లేస్మెంట్లు, స్టార్టప్ల వృద్ధి, డి ఉద్యోగుల జీతాల స్థాయి. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి గ్రాడ్యుయేట్లకు లభించే ఉద్యోగ అవకాశాలు, ప్లేస్మెంట్లు, స్టార్టప్ల వృద్ధి. క్వశ్చన్ క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ 2025లో బెంగళూరు ఏ స్థానంలో నిలిచింది? యోర్ ఆప్షన్స్: ఏ 98వ స్థానంలో, బి 104వ స్థానంలో, సి 108వ స్థానంలో, డి 128వ స్థానంలో. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి 108వ స్థానంలో. క్వశ్చన్ క్యూఎస్ ర్యాంకింగ్స్లో అందుబాటు, అఫోర్డబిలిటీ, జీవన వ్యయం విభాగంలో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? యోర్ ఆప్షన్స్: ఏ నగరంలో వినోద ఖర్చులు, బి కేవలం ట్యూషన్ ఫీజులు, సి స్థానిక పన్నులు, డి ట్యూషన్ ఫీజులు, వసతి, రవాణా, ఆహారం. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: డి ట్యూషన్ ఫీజులు, వసతి, రవాణా, ఆహారం. క్వశ్చన్ క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ను విడుదల చేసే సంస్థ ఏది? యోర్ ఆప్షన్స్: ఏ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్, బి యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్, సి క్యూఎస్ క్వేర్లీ సైమెన్స్, డి ఫోర్బ్స్. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి క్యూఎస్ క్వేర్లీ సైమెన్స్. క్వశ్చన్ మే 2024 నాటికి భారతదేశంలో నమోదైన నెలవారీ నిరుద్యోగుల రేటు ఎంత? యోర్ ఆప్షన్స్: ఏ 5.1%, బి 5.4%, సి 5.6%, డి 5.8%. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి 5.6%. క్వశ్చన్ నిరుద్యోగ గణాంకాలను విడుదల చేసే మంత్రిత్వ శాఖ ఏది? యోర్ ఆప్షన్స్: ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, సి గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు, డి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. యోర్ టైమ్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ సి గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు. క్వశ్చన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? యోర్ ఆప్షన్స్. ఏ ప్రజల ఆదాయ స్థాయిలను కొలవడం. బి కార్మిక వలసలను అంచనా వేయడం. సి ఉద్యోగార్హత ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న వారి శాతాన్ని తెలపడం. డి గ్రామీణ అభివృద్ధి పథకాలను పర్యవేక్షించడం. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి ఉద్యోగార్హత ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న వారి శాతాన్ని తెలపడం. క్వశ్చన్ మే 2024 నాటికి భారతదేశంలో నమోదైన నెలవారీ నిరుద్యోగుల రేటు ఎంత? యోర్ ఆప్షన్స్. ఏ 5.1%, బి 5.4%, సి 5.6%, డి 5.8%. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి 5.6%. క్వశ్చన్ కార్మిక శక్తి భాగస్వామ్య రేటు LFPR అంటే ఏమిటి? యోర్ ఆప్షన్స్. ఏ ఉద్యోగం చేస్తున్న వారి శాతం, బి నిరుద్యోగుల శాతం, సి కార్మిక మార్కెట్లో క్రియాశీలంగా ఉన్న మొత్తం జనాభా శాతం, డి విద్యార్థుల శాతం. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి కార్మిక మార్కెట్లో క్రియాశీలంగా ఉన్న మొత్తం జనాభా శాతం. క్వశ్చన్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? యోర్ ఆప్షన్స్. ఏ 1975, బి 1987, సి 1995, డి 2002. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి 1987. క్వశ్చన్ పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడాన్ని ఏమని పిలుస్తారు? యోర్ ఆప్షన్స్. ఏ లేబర్ సర్ప్లస్, బి నైపుణ్యాల అంతరం, సి వర్క్ ఫోర్స్ షార్టేజ్, డి హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి నైపుణ్యాల అంతరం. క్వశ్చన్ నాటోను ఏ సంవత్సరంలో స్థాపించారు? యోర్ ఆప్షన్స్. ఏ 1945, బి 1949, సి 1952, డి 1960. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి 1949. క్వశ్చన్ నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యోర్ ఆప్షన్స్. ఏ పారిస్ మరియు ఫ్రాన్స్, బి లండన్ మరియు యునైటెడ్ కింగ్డమ్, సి బ్రస్సెల్స్ మరియు బెల్జియం, డి బెర్లిన్ మరియు జర్మనీ. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి బ్రస్సెల్స్ మరియు బెల్జియం. క్వశ్చన్ నాటో ఒప్పందంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సభ్య దేశంపై దాడి జరిగితే అది అందరిపై దాడిగా పరిగణించి సామూహిక రక్షణ కల్పిస్తారు? యోర్ ఆప్షన్స్. ఏ ఆర్టికల్ 3, బి ఆర్టికల్ 4, సి ఆర్టికల్ 5, డి ఆర్టికల్ 6. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి ఆర్టికల్ 5. క్వశ్చన్ ఇటీవల 2024లో నాటోలో చేరిన దేశం ఏది? యోర్ ఆప్షన్స్. ఏ ఉక్రెయిన్, బి జార్జియా, సి స్వీడన్, డి మోల్డోవా. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి స్వీడన్. క్వశ్చన్ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారత, చైనా,
బ్రెజిల్లపై ఎలాంటి ఆంక్షలు పడతాయని హెచ్చరించారు? యోర్ ఆప్షన్స్: ఏ. ఆర్థిక ఆంక్షలు, బి. వాణిజ్య ఆంక్షలు, సి. ద్వితీయ శ్రేణి ఆంక్షలు, డి. దౌత్య ఆంక్షలు. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి. ద్వితీయ శ్రేణి ఆంక్షలు. క్వశ్చన్: నాటో యొక్క పూర్తి రూపం ఏమిటి? యోర్ ఆప్షన్స్: ఏ. న్యూ అట్లాంటిక్ టెరిటోరియల్ ఆర్గనైజేషన్, బి. నేషనల్ అలియన్స్ ఫర్ ట్రేడ్ ఆపరేషన్, సి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, డి. నార్త్ అలిగేషన్ ట్రేడ్ ఆర్గనైజేషన్. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. క్వశ్చన్: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యోర్ ఆప్షన్స్: ఏ. న్యూయార్క్, బి. జెనీవా, సి. లండన్, డి. దుబాయ్. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్: సి. లండన్.